హే గైస్ వెల్కమ్. ఒక మనిషి అతని శరీరంతో ఎలాంటి వస్తువు సహాయం లేకుండా గాల్లోకి ఎగరగలడా? ఆలోచించాల్సిన ప్రశ్న. ఎగ్జాంపుల్గా రెండు అయస్కాంతాలు ఆకర్షించుకుంటాయి, వికర్షించుకుంటాయి. భూమి అనేది ఒక పదార్థం. భూమి మీద సృష్టించబడ్డ మనం కూడా ఒక పదార్థమే. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏదైనా పదార్థాన్ని తన వైపు లాక్కోగలదు. భూమి ఒక పదార్థాన్ని ఆకర్షిస్తుంది అంటే ఆకర్షింపబడే పదార్థం గ్రావిటీకి అనుకూలంగా స్పందిస్తుంది అని అర్థం. ఎప్పుడైతే ఒక పదార్థం గ్రావిటీకి వ్యతిరేకంగా కనీసం స్పందించకుండా ఉంటుందో ఆ పదార్థాన్ని భూమి ఆకర్షించలేదు. దీన్నే యాంటీ గ్రావిటీ అని అంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మన శరీరం యాంటీ గ్రావిటీకి అనుకూలంగా లేదా? శరీరం అనేది ఆవేశంతో కూడిన కణాలతో సృష్టించబడింది. దానివల్ల మానవ శరీరం అనేది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందుకే మనిషి శరీరానికి సొంత అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అంటే మనం ఒక అయస్కాంతం అయితే భూమి ఇంకొక అయస్కాంతం. మరి మనకి భూమికి ఆకర్షణ బలం తప్ప వికర్షణ బలం ఎందుకు లేదు? నిజానికి శరీరానికి సొంత అయస్కాంత తత్వం ఉన్నా అది బలహీనంగా ఉంటుంది. అయితే దీన్ని బలంగా మార్చడానికి ఎలాంటి మార్గం లేదా? ప్రాచీన గ్రంథాలు సిద్ధి పొందడం ద్వారా దీన్ని సాధించగలము అని చెప్తాయి. లెవిటేషన్ శక్తికి సంబంధించిన కథలు బౌద్ధ, హిందూ మతాల్లో కనిపిస్తాయి. డాన్ వైట్ అనే ఒక పాపులర్ మెజిషియన్ గాల్లో ఎగరగలిగే ఒక బౌద్ధ సన్యాసి గురించి తెలుసుకొని అతన్ని కలవటానికి నేపాల్కి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. నేపాల్ అనేది చాలా ఆలయాలకు, సన్యాసులకు ప్రఖ్యాతిగాంచిన దేశం. అక్కడి సన్యాసులు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. బౌద్ధ సన్యాసులు శక్తిని శరీరంతో, మనస్సుతో గాఢమైన సాధన చేయడంతో లెవిటేషన్ని సాధించవచ్చని నమ్ముతారు. ఇది ధ్యానం ద్వారా పొందే శక్తి. ఇందులో ముఖ్యంగా శ్వాస, శరీరాన్ని నియంత్రించడం జరుగుతుంది. ఈ సమయంలో మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉండే స్థితిని సాధించాలి. శరీరంలో ప్రతి కణం మీద నియంత్రణ ఉండాలి. ధ్యానంలో శక్తిని నియంత్రించడమే ముఖ్యమైన సవాలు. బౌద్ధ సన్యాసి లెవిటేషన్ శక్తిని ధ్యానం, సాధన, శ్రమ ద్వారా సాధించగలిగాడని చెప్పడం జరిగింది. డాన్ వైట్ చూస్తుండగానే ఊహించిన విధంగా ఆ బౌద్ధ సన్యాసి ధ్యానం చేస్తూ గాల్లోకి లెగిశాడు. డాన్ వైట్ నిజంగా ఒక మనిషి గాల్లో ఎగరటాన్ని కళ్ళారా చూశాను అని చెప్పడం జరిగింది. ఇది అతనికి ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. ఇదే కాకుండా నేపాల్లో ఇలాంటి చాలా కథలు ఉన్నాయి. ఇది సైన్స్కి ఒక ప్రశ్న అయినా దీని మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కొన్ని విషయాలు విశ్వంలో ఉంటాయి, కానీ అవి సైన్స్ కంటికి కనిపించవు. కొన్ని విషయాలు అలా ఉంటేనే మంచిది.